ఇప్పుడైతే మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా? ఎంత ప్రశాంతంగా ఉన్నానమ్మా. 9 నెలలు మోసి కనిపించిన పిల్లలు దూరం అయ్యారనేటువంటి బాధ ముళ్ళల్లే గుచ్చుకుంటూ ఉంటుంది గుండెల్లో. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం. తల్లిని కదా. మీ అమ్మాయి ఇదంతా చూస్తుంది కదా, మీ అమ్మాయి ఏమన్నా మాట్లాడారా? ఆవిడ రెస్పాన్స్ ఏంటి? నో రెస్పాన్స్. ఆవిడకి వాళ్ళ అమ్మాయిని నేను మెడిసిన్ చదివించాలంది. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నేను చేయలేనమ్మా, మోరల్ సపోర్ట్ చేస్తాను. మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు మిమ్మల్ని అడగడం? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేదమ్మా, ఫ్లాట్ తప్పించి నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఉంటుంది ఆ ఫ్లాట్లోనే, ఇంకేం మాట్లాడలేదు మీ అమ్మాయి? మా అమ్మాయి ఒకటే ఉంది, విజయవాడలో ఉంటుంది. మా అమ్మాయి నాడు చచ్చిపోయింది, ఆవిడకి నాకు సంబంధం లేదు, ఒకవేళ చచ్చిపోయినా మాకు చెప్పక్కర్లేదు అని. సింపుల్. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివించలేదు, మెడిసిన్ చదివించలేదు. అంటే ఈ పని చేయకపోతే తల్లిని వద్దని వేసుకున్నారా? ఇల్లమ్మ పోతే తల్లొద్దు, మెడిసిన్ చదివిపోతే తల్లొద్దా? కేవలం అనుబంధాలు, బాంధవ్యాలు మనీతోటి ముడిపడి ఉన్నాయి వాళ్ళకి, ప్రేమలో ఆప్యాయతలు కాదు. నేనేమిటంటే 10 మందిలో పుట్టాను, నేను 10 మంది ఉండాలి నాకని నేను అనుకునేదాన్ని. అందరితో ఉండాలి, అందరూ ఉండాలి నాతోటి అని. కాకపోతే నేను ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత భగవంతుడు ఈ రకంగా నాకు 10 మందితోటి అనుబంధాన్ని పెంచాడు. అమ్మ అంటారు కొంతమంది, అమ్మమ్మ అంటారు, బామ్మ అంటారు. వాళ్ళలోనే చూసుకుంటాను నా పిల్లల్ని, నా మనవల్ని, మనవరాల్ని. కాదమ్మా, నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ మనస్తత్వం, మీది ఇలాంటి మనస్తత్వం, మీరు మీ చేతుల మీదుగా వాళ్ళిద్దరిని పెంచారు. మీకు ఎక్కడా అనిపించలేదా వాళ్ళకి మీకు ఆలోచనలో ఇంత వ్యతిరేకత ఉంది అని? సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, తుమ్మగింజ వేసి మామిడి మొక్క రావాలంటే ఎట్లా వస్తుంది? జీన్స్ ఎఫెక్ట్. ఎవరి జీన్స్? ఫాదర్ సైడ్ జీన్స్. లేకపోతే 44 ఇయర్స్ కలిసి ఉండి కష్టము సుఖము, 3 ఆపరేషన్లు అయ్యాయి, 2 ఆపరేషన్లు యాక్సిడెంట్. ఒక్కళ్ళు రాలేదు, చూడలేదు, ఒక్కళ్ళు నయా పైసా ఇవ్వలేదు, అన్నీ ఒక్కదాన్ని నేనే చూసుకున్నాను. కనీసం ఇంత చేసింది నాకు ఈ టైంలో ఏదో కోపంలో ఏదన్నా అన్నా కూడా మనం పట్టించుకోకూడదు అని అనుకుని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ మనిషి ఈ రోజుకి ఇంకా బతికుండేవాడండి. ఆ మనిషి 44 ఏళ్ళు కలిసిన మనిషే అంత వ్యతిరేకం పెట్టుకుని కడుపులో వెళ్ళిపోయాడు అంటే మరి ఆ పిల్లల మనస్తత్వం ఇంకెట్లా ఉంటుందమ్మా? సింపుల్గా చెప్పాలంటే, అంటే నేను వ్యతిరేకించడం కాదు, నా భావాన్ని నేను చెప్తున్నా. అంటే ఒక్కొక్కళ్ళ వేలు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నేను పుట్టి పెరిగిన వాతావరణం బట్టి నా ఆలోచన పరిధి అందరూ బాగుండాలి, అందరితో ఉండాలి అన్న ఇదితోటి, నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. ఎవరిని తప్పు పట్టడం కాదు, మెయిన్ మన తలరాతని మించింది లేదు, అంతే. సినిమాల్లో చేస్తున్నారు కదా ఇప్పుడు, వాళ్ళకి తెలుసా పిల్లలిద్దరికి? చూస్తున్నారా? తెలుసు. ఎప్పుడైనా మెసేజ్ చేశారా? లేదు. తెలుసన్న విషయం మీకు ఎలా తెలిసింది? మా అమ్మాయి అడిగింది, ఇన్ని సినిమాల్లో చేస్తున్నావు, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, లెక్కలు చెప్పు. లెక్కలు రాసుకునేంత అమౌంట్ రాదమ్మా నాకు, నా ఖర్చులకు నాకు వస్తుంది. నేను ఎవ్వరికీ జవాబుదారీ కాదు, నన్ను ఎవరు పోషించట్లేదు, నన్ను నేను పోషించుకుంటున్నాను, నాకు నేను లెక్కలు చెప్పుకోవాలి. ఇందాక మీ వారు వెళ్ళిపోయారని చెప్పారు కదా, ఆ టైంలో మీరు వీఆర్ఎస్ తీసుకున్నారు, మరి పెన్షన్ వచ్చేదా, ఇల్లు గడిచేది ఎట్లా మిమ్మల్ని? మీరు అప్పుడు డబ్బులు ఎలాగా మీకు? ప్రాక్టీస్ చేశాను కదమ్మా, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు సేవ్ చేసుకున్నాను. ఆ డబ్బులు సేవ్ చేసుకోవడం ఏం లేదమ్మా, ఆ డబ్బులు ఫీజులు కట్టి, మా అబ్బాయికి ఫీజులు కట్టడం ఒక ఎత్తు అయితే మంత్లీ వచ్చేసి తన ఖర్చులకి 4-5 వేలు అయ్యేవి. పేపర్ ప్రజెంటేషన్లు అని ఇవని చదువుకునే పిల్లలకి అవుతాయి కదా. అంతా మీరే చూసుకున్నారా? అన్నీ నేనే చూసుకున్నాను. మీ హస్బెండ్ డబ్బులు ఇవ్వలేదా? ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి అమౌంట్ వచ్చింది కానీ అమ్మ డిపాజిట్ చేసుకున్నారు ఆయన, ఎంఐఎస్. పెద్ద ఎక్కువ ఏమొస్తుంది, 3.5 lakh అప్పట్లో. 3.5 lakh 2.5 అంటే కే వచ్చేది. ఏదో ప్రైవేట్ ట్రావెల్స్లో చేసేవారు, ఒక 2,000 ఇచ్చేవారు, ఏదో ఆయన ఖర్చులకి అది ఉండేవి. ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకునేదాన్ని. కూతురు ఫ్యామిలీకి కావాల్సినవన్నీ, అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, ఆ అమ్మాయి అవసరాలు మొత్తం.
అంటే షూటింగ్లో చూసినప్పుడు అంత చలాకీగా అందరినీ నవ్విస్తూ ఆ, ఆ, అంటే మీకు వెల్ సెటిల్డ్ కూతురు కొడుకు బాగా సెటిల్ అయిపోయారు, ఇంకా మీరు రిలాక్స్డ్గా ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఇంత అని నేను అనుకోలేదమ్మా, అస్సలు అనుకోలేదు. ఇప్పుడు సినిమాలు అంతా బాగున్నాయా, ఆఫర్స్ బాగున్నాయా? రీసెంట్గా అయితే కొలవరి ఒకటి చేస్తున్నానమ్మా. ఉమ్. సినిమానా? కొలవరి ప్రియదర్శి సార్ది, ఇంకోటేమో నాగ చైతన్య గారిది తండేలు ఒకటి చేస్తున్నాను. ఓకే. మొన్నే సరిపోదా శనివారం అని నాని గారిది ఒకటి చేశాను. నైస్. ప్రభాకర్ గారి అబ్బాయిది బరాబర్ ప్రేమిస్తా. ఆ సినిమా ఒకటి. ఇంకో దానికి ఇంకా పేరు పెట్టలేదు, అది పెట్టారు కానీ చాలా పెద్ద పేరు, హర్షిత మూవీస్. ఓకే. చెప్పాలంటే సినిమాలో చేసే వాళ్ళకి ఆర్టిస్టులకి ఈ కోఆర్డినేటర్లు వచ్చేసి 1/4 వాళ్ళే తినేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. వీళ్ళకి ఇచ్చేది తక్కువ. కోఆర్డినేటర్ వ్యవస్థ, కోఆర్డినేటర్లు ఉండాలి ఎందుకు, వాళ్ళకి ఆర్టిస్టులను చూపించడానికి. ఎందుకంటే ఇంతమందిని మేనేజ్ చేయడం కష్టం, కానీ ఆ ఆర్టిస్టులను చూపించినందుకు వాళ్ళకి ఇంత అని ఇచ్చేసి పేమెంట్ డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చారనుకోండి, అదొకటి బాగుంటుంది. కంపెనీ ఆర్టిస్టులకి మినిమం ఇంత అని, అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం అన్నీ పెరిగిపోయాయి. ఏ లైఫ్ ఫ్రూట్ఫుల్గా లేదమ్మా, ఎవరి లైఫ్ కూడా. ఇదివరకు కరోనా రాకముందు అన్నీ కేజీ 40 రూపాయలు అంటే ఇప్పుడు కేజీ 100 రూపాయలు, ఏదైనా 100 పైనే ఉన్నాయి కొన్ని కొన్ని. మరి ఆ రోజున 1000 రూపాయలు 2000 ఇచ్చి ఈ రోజున కూడా అదే అమౌంట్ అంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అదొకటి మారాలి అనుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలో ఏదైనా మార్పు రావాలి అంటే మార్పు అంటేనమ్మా అది మనం ఒక్కళ్ళు కోరుకుంటే రాదమ్మా, అది ప్రొడ్యూసర్స్ నుంచి రావాలి. ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు ఈ మధ్యలోనే, కానీ మధ్యలో గ్యాంబ్లింగ్ అయిపోతుంది. అది లేకుండా డైరెక్ట్ ఆర్టిస్ట్కి ఇస్తే, ఇదివరకు సుబ్రహ్మణ్యం ఫర్ సేలప్ దిల్ రాజు గారు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేసేవారు, మంచి పేరుంది. దిల్ రాజు గారు బ్యానర్ అంటే ఇచ్చేది ఎంతైనా సరే వెంటనే ఇచ్చేస్తారు, పర్ఫెక్ట్గా ఇస్తారు అని. కానీ ఈ మధ్యకాలంలో దిల్ రాజు గారి మూవీ అంటే వాళ్ళు పేమెంట్లే ఇవ్వట్లేదు అంటున్నారు. మరి కోఆర్డినేటర్లు చేస్తున్నారా తెలియదు, మరి అక్కడి నుంచే రావట్లేదా తెలియదు. పాపం పుణ్యం భగవంతుడికి తెలియాలి. కానీ ఆయన పేరు మాత్రం బదనాం అయిపోతుంది. నేను అనుకోవటం ఆయన ఇవ్వకుండా ఉండరు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకుండా ఉంటారా, ఉండరు. ఓకే అమ్మ, మీ కోడలు అన్నారు కదా, ఆవిడ ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అని, మీ సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు. కానీ నాకు తెలిసి అందరూ అలా రియాక్ట్ అవ్వరు, కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురై ఉంటాయి కదా, సహజంగా సమాజం అంటారు కదా, అలాంటివి ఎదుర్కొన్నారా? చాలామంది అన్నారు మా ఆర్టిస్టులే, ఈ వయసులో ఎవడికి పెళ్ళి అవసరమా, ఎవరితో అన్నా ఉంటే సరిపోతుంది కదా అని అంటూ. అంటే లీగల్గా పెళ్లి చేసుకోవడం తప్పు, ఎవరితోనే ఉంటే ఓకే వాళ్ళ దృష్టిలో. నేను మ్యారేజ్ చేసుకున్నా కూడాను నా అప్పచెల్లెలతో అన్నదమ్ములతో అందరికీ చెప్పి, మా మదర్కి కూడా చెప్పి చేసుకున్నాను. లీగల్గా నేను ప్రొసీడ్ అయ్యి అడిగి రిటైర్డ్ జడ్జిని చేసుకున్నాను.